వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్లో కొంచెం ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. మనకు మామా కోడలు అయితే మనకు బీజిఎం చాలా ట్రెండింగ్లో ఉంది. నేనైతే ఆ బీజిఎం తీసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. మనకు ఫస్ట్లో మనకు టూ టైమ్స్ మనకు లిరిక్స్ వస్తుంది ఫ్రెండ్స్, మామా అనే టెక్స్ట్, ఓకేనా. దాని తర్వాత మనం ఫోటోస్ పెట్టుకోవాలి. కొంచెం నేను ట్రెండింగ్లో ఉన్న షేక్ ఎఫెక్ట్ వాడుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఒకవేళ నచ్చకపోతే మీకు ఏ టైప్లో వీడియో అయితే కావాలో నాకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ ఎక్స్ఎంఎల్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంటుంది, ఓకేనా. దాన్ని క్లిక్ చేసుకోండి. ఈ వీడియో తమ్ములని కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేసి మీకు బీట్ మార్క్ ఎక్స్ఎంఎల్స్ ప్రీసెట్స్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మామా బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని ఫ్రెండ్స్. మనకైతే బీట్ మార్క్ ప్రీసెట్స్ అండ్ ఎక్స్ఎంఎల్స్ మనకు ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. మనకి బీట్ మార్క్ వచ్చేసి మనం ఇక్కడ 2.06 మిల్లీ సెకండ్స్ దగ్గర వరకు మనకు ఫోటోస్ పెట్టి, అంటే మనకు లిరిక్స్ ఉంటాయి. మనకు 2 టైప్స్ మనకు మామా అని టెక్స్ట్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఫోటోస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం అన్ని ఫోటోస్ని ఒకేసారి యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఫోటోస్ యాడ్ చేశాను చూడండి, ఓకేనా. నేను ఎగ్జాంపుల్కి కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ యాడ్ చేసుకొని దీనికి సింపుల్గా అయితే నేను ఆ ఫోటోస్కి మనం షేక్ ఎఫెక్ట్స్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. ఈ ఫోటోస్ యాడ్ చేసుకొని ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్ అంటే మనం తీసుకున్న సైజ్కి సెట్ అవ్వాలంటే మనకు పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ మనకు ఫిల్ కంపోజర్ ఆటోమేటిక్ దానికి ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనకు ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని మళ్ళీ సెకండ్ ఫోటో, ఓకేనా ఫ్రెండ్స్. ఇలానే మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకొని మనకు బీట్ మార్క్కి ఎక్స్ట్రా పార్ట్కి మనకైతే కట్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. మనకు బీట్ మార్క్ దగ్గర రాకపోతే కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. దాని తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సేమ్ ఇలానే మీకు మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయి ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ని ఫిల్ చేసుకోండి, ఓకేనా. ఫిల్ చేసుకొని చాలా సింపుల్గా క్లియర్గా అర్థమవుతుందా. ఇక్కడ మనకు 8-10 సెకండ్స్ వరకు మనకు ఈ వీడియో డ్యూరేషన్ ఫ్రెండ్స్, ఓకేనా. 8-10 సెకండ్స్ వరకు మీరు ప్రతి ఫోటోని మాత్రం బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా మీరు ప్రతి ఫోటోని మనకు 8-10 సెకండ్స్ వరకు పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ 2 ఫోటోస్ పెడితే సరిపోతుంది, ఓకేనా. మీరైతే పెట్టుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అది కూడా నేను ప్రీసెట్ ఇచ్చాను, ఎక్స్ఎంఎల్ ఇచ్చాను. వాటి లింక్స్ కూడా కింద నా వెబ్సైట్లోనే ఉంటాయి. వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్ అనేది మనకు ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్, ఓకేనా. ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతే 1 సెకండ్ బయటికి రండి. ఇక్కడ మళ్ళీ మనకు ఎడిటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తుంటే మీరు ఫస్ట్ మాత్రం మనకు టెక్స్ట్ అయితే ఏం టచ్ చేయకండి. మనం ఇంతకుముందు ఫోటోస్ యాడ్ చేసాం కదా, ఆ ఫోటోస్ అన్నిటికీ ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా మాత్రం ఇప్పుడు మనం కాపీ చేసుకున్న ఎఫెక్ట్ మాత్రమే. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ పేస్ట్ ఎఫెక్ట్స్, ఓకే. ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ పేస్ట్ అయిపోతాయి. మళ్ళీ అలానే సెకండ్ ఫోటోకి ఫ్రెండ్స్ అలానే మళ్ళీ మనం థర్డ్ ఫోటో, ఓకేనా. థర్డ్ ఫోటో ఉంది కదా, సేమ్ ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్కి లాస్ట్ వరకు సింపుల్గా ఇక్కడ చూసారు కదా మనకు లాస్ట్ వరకు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, ఓకే. మనకు ప్రతి షేక్ ఎఫెక్ట్ ప్రతి ఫోటోకి ఇదే ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకొని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్ని ఫోటోస్కి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసాము లేదా చూసుకున్న తర్వాత మనకి వన్స్ మీరు ప్రివ్యూ చూసుకోండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసుకొని ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియో కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏం లేదు, నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.